దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మరి ఒక పరిశుద్ధ దినాన్ని మన కొరకు ఏర్పాటు చేసి ఈ విధంగా సంఘంలో ప్రార్థించుకునే భాగ్యం, ప్రార్థనతో పాటు ఆరాధించుకునేటువంటి భాగ్యం మనకి ఇచ్చినాడు. ఆ యొక్క పరిస్థితిని అంతటిని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఆన్లైన్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ కృప దయచేయి. ఈ బిడ్డలందరూ కూడా నీ దీవెనలకు పాత్రులుగా, నేను మహిమపరిచే బిడ్డలుగా సంపూర్ణ విశ్వాసంలోనికి వచ్చినటువంటి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని నిండు మనస్సుతో ప్రార్థిస్తూ ఉన్నాను. మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను మీ దగ్గర ఉంచుకునండి. ప్రభువు కృపలో మనమందరము కూడా కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. వాక్యం అంటే రెండంచుల వాడి అయిన ఖడ్గం. అది ఎంత లోతుకైనా వెళ్ళగలదు, ఎంతటి క్షేమాన్నైనా ఇవ్వగలదు, ఎంతటి చెడునైనా తీసివేయగలదు. కాబట్టి ఇది సజీవమైనటువంటి వాక్యము, మాట్లాడే వాక్యము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మాట్లాడేది కాపరి కాదు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వట్టి నిలబడ్డ ఒక చిన్న పనిముట్టు మాత్రమే కాపరి. మాట్లాడేవాడు, మాట్లాడించేవాడు అంతా కూడా దేవుడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ ఆదివార దినాన ఉదయకాలమున మీరు సిద్ధపడి మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి వస్తూ ఉన్నప్పుడు మీ పక్కింటి వాళ్ళు అడిగారు, ఎక్కడికండి చాలా బాగా రెడీ అయ్యి వెళ్తున్నారు అని. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? చర్చ్కి వెళ్తున్నాం అంటారు. అబ్బా, వెరీ గుడ్, వెరీ నైస్. చర్చ్కి వెళ్తున్నాం. ఇంకా ఇంకా ఏమైనా చెప్పొచ్చా? మందిరానికి వెళ్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మందిరానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం. ఇంకా సంఘానికి వెళ్తున్నాం. ఇంకా గుడికి వెళ్తున్నాం. ఇంకా ప్రార్థించడానికి వెళ్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా సహవాసానికి వెళ్తున్నాం. ఇంకా ఓహో, వెరీ నైస్. దేవుని స్తుతించడానికి వెళ్తున్నాం. ఇంకా ఆ పదాన్ని ఒక సాదాసీదాగా మాట్లాడాల్సి వస్తే ఆరాధనకు వెళ్తున్నాం. ఎప్పుడు వినలేదా ఈ మాట? ఆరాధనకు వెళ్తున్నామండి. ఆరాధనకు వెళ్తున్నామంటే అక్కడ దైవ మందిరంలో, దేవుని సన్నిధిలో, దైవ జనుల మరి సహవాసంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరచటానికి, ముఖ్యంగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఏర్పాటు చేసుకున్నదే అందుల కోసం కదా. ఆరాధించటానికి వెళ్తున్నాం. చక్కటి మాట. ఇప్పటి వరకు కూడా మనం కొద్దిసేపు 2 నిమిషాలు ప్రైజ్ అండ్ వర్షిప్ చేసాం. ఆరాధన, వర్షిప్, ప్రైజ్, దేవుని స్తుతించటం, స్తుతి, ఆరాధన, గ్లోరీ, మహిమ కలుగును గాక. దేవునికి మహిమ చెల్లిస్తాం స్తుతించి ఆరాధించడం ద్వారా. మంచిది. స్తుతి, ఆరాధన, ప్రార్థన, ఇవన్నీ కూడా చాలా 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 బలమైనటువంటి ఆయుధాలు. దేవుని బిడ్డల చేతుల్లో ఉన్నటువంటి బలమైన ఆయుధాలు. మంచి ప్రార్థన విశ్వాసంతో కూడా కలుపుకొని చేసినావా, అద్భుతాలు చేయగలుగుతుంది ఆ ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతుంది ఆ ప్రార్థన. ప్రార్థనకు అంత శక్తి ఉంది. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థించావా, అది పని చేయదు. ప్రార్థనకు ఉండే బలము అంతా కూడా నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత గొప్ప విశ్వాసంతో చేస్తే అంత గొప్ప అద్భుత కార్యాలు నీ పట్ల దేవుడు చేస్తావు. అట్లాగే మీ అందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే, ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తామో అంత గొప్పగా దేవుడు మన పట్ల కనికరం చూపించి మన పట్ల అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు. అనేక రీతులుగా మనల్ని మేలులోనికి, శ్రేష్టమైన ఈవులలోనికి నడిపిస్తాడు. అది ఆరాధనకున్నటువంటి పవర్. ఈ ఆరాధన, స్తుతి, ప్రార్థనతో కూడా కలుపుకుంటే ఇక చెప్పక్కర్లేదు దాని యొక్క శక్తి ఏమిటో, దాని బలం ఏమిటో చెప్పక్కర్లేదు. ప్రార్థన, అందుకే నేను మీరు ప్రార్థించేటప్పుడు చెప్తాను, మొదట 2 మాటలన్నా దేవుని స్తుతించే మాటలు. ప్రభువా, నువ్వు చాలా గొప్ప దేవుడు, చాలా కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. కొంతమేర మన విన్నపాలను మొదలు పెట్టక ముందు ఆయన స్తుతించడం ద్వారా ఆ ప్రభు సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి స్తుతి, ఆరాధన, ప్రార్థన ఇవన్నీ కూడా బలమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆయుధాలు. వాటిని సక్రమంగా వాడినట్లయితే గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మన ద్వారా చేయించుకుంటాడు, చేస్తాడు.
దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. అనేకమైన కష్టాల గుండా వెళ్తూ ఉన్నాం, అనేకమైనటువంటి నష్టాల గుండా వెళ్తూ ఉన్నాం, అనేకమైనటువంటి కన్నీరు కార్చేటువంటి స్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఎటు చూసినా ఒక పక్క నిందలు, ఒక పక్క ఇవి, ఇంకొక పక్క ఇవి, ఈ పక్క చూస్తే ఇంకా కరోనా కదా, అన్ని రకాలుగా నలిగిపోతున్నటువంటి ఆ దినములలో మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రభువా అని మొరపెట్టుకుంటూ ఉంటాం. అది కావాలి, నో, అదేం తప్పు కాదు. కానీ స్తుతించి ఆరాధించడం వల్ల కూడా నీకు అనేక మేలులు దేవుడు ఇవ్వటానికి కృప చూపిస్తాడు. కాబట్టి స్తుతి ఆరాధన అనేది కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశము క్రైస్తవ జీవితంలో. ప్రార్థించడం వచ్చు, మంచిది. దేవుని స్తుతించి ఆరాధించడం కూడా రావాలి. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆరాధించడం ద్వారా కూడా మనము ఆయన సన్నిధిని, ఆయన కృపను ఎక్కువగా పొందుకోగలుగుతూ ఉంటాం. ఈ స్తుతి ఆరాధన ఎలా, ఏమిటి, ఎన్ని రకాలు, చాలా ఉపదేశాలు మనం వింటూ ఉంటాం. అనేక మంది దైవజనులు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి ఆరాధన చేయాలి, ఎలాంటి స్తుతి చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా. అయితే ఈరోజు నేను ఒక 2 సందర్భాలు, ఎందుకంటే అది ఎంత శక్తివంతమైనదో తెలుసుకోవటానికి, ఆరాధన స్తుతి అనేటివి ఎంత శక్తివంతమైనవో తెలుసుకోవటానికి 2 ఉదాహరణలు చెప్పి ఆ తర్వాత మనము చేయటానికి ఆ స్తుతి ఆరాధన ఎలా సిద్ధపడి ఉండాలి, ఎలా ఉండి చేస్తే అది ఇంకొంచెం పవర్ఫుల్గా మనకు ఉపయోగపడుతుంది అనే మాట నేను మీకు తెలియచేయాలి లేదా జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మీరు గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఒక మాట ఉంది. చూడండి, అసలు దాని గురించి మొట్టమొదటి అక్కడ మనం కొన్ని మాటలు చూడగలుగుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాల్లో మనం చూసినట్లయితే, అయితే 23వ వచనం చదువుతున్నాను. దయచేసి ఆన్లైన్లో ఉన్నవారు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో రెఫరెన్సులు చూసుకుంటే చాలా బాగుంటుంది. అయితే యథార్థముగా ఆరాధించువారు, అంటే ఆరాధించే వాళ్ళల్లో యథార్థంగా లేకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆరాధన ఏదో అలా అని చేసేసేటువంటి వారు కూడా ఉన్నారు. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. దేవుని పని ఏదైనా, దేవుని యొక్క ఆరాధన ఏదైనా, దేవుని తలంపు ఏదైనా శ్రేష్టమైనదిగా, బలమైనదిగా మన హృదయాల్లో నింపుకోవాలి. అలా నింపుకున్న హృదయంతో చేయగలిగితే దాని యొక్క ప్రభావము, దాని యొక్క శక్తి, దాని యొక్క పని పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం అది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా ఉపయోగించుకుంటే అది శ్రేష్టంగా మనకు ఉపయోగపడుతుందో ఈరోజు కొంచెం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. ఇప్పుడు చేయాలి, చేస్తున్నాం. సత్యముతోనూ ఏమంటున్నాడు మీరు గమనిస్తే, యథార్థముగా ఆరాధించు వారి గురించి మాట్లాడుతున్నారు. భక్తిహీనులు వచ్చి కూర్చొని ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది షో చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది కాసింత ఆర్భాటం చేసేస్తే ఇతరుల దృష్టిలో పడుతూ ఉంటామని చేస్తూ ఉంటారు. వారి గురించి కాదు. యథార్థం, దేవుడు ఎప్పుడూ కూడా యథార్థము, విశేషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మొరపెట్టువారు అంటాడు, మళ్ళీ దాని పక్కన ఇంకోటి చేరుస్తాడు. ఏమంటాడు? నిజముగా మొరపెట్టుకునే వారికి నేను ఎక్కువగా పలుకుతాను అంటాడు. అందరూ మొరపెడుతున్నారు, కానీ కొంతమంది నిజంగా మొరపెట్టుకుంటున్నారు, వాళ్ళ పక్షాన్ని ఇంకొంచెం ఎక్కువగా గట్టిగా నిలబడతాను నేను అంటాడు కదా. ఎంత గొప్పనైనటువంటి దేవుడు. నిజంగా ప్రేమించే వారికి మనం కూడా ముందుకెళ్తాం, ఎందుకంటే వాళ్ళకి మనం తప్ప ఇంకొకరు ఉండరు. కాబట్టి మనల్ని నమ్ముకొని ఉన్నారు, ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. అది 10 మంది దగ్గరికి పోతా, మన కాడికి కూడా వచ్చినారు అనుకో, ఎట్లాగో 10 మంది దగ్గరికి పోయేసారులే, నేను చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడదు అనుకుంటారు. అవునా కాదా? దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. అట్లాగే ఆరాధించేవారు అనేకులు. మీరు సంఘానికి వస్తున్నారంటేనే ఆదివారం పూట మీరు అందరూ ఆరాధించడానికే వస్తున్నారు, ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజముగా ఆరాధించేవారు కొంతమందే, యథార్థంగా ఆరాధించేవారు కొంతమందే. వారి గురించే ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి శక్తిని, ఆ ఆరాధన అనేటువంటి ఒక ఆయుధాన్ని వాడుకోవటంలో వారికి ఉన్నటువంటి మెలకువలను జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సందర్భంలో, ఈరోజు, ఈ సమయంలో మనమందరం ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట, యథార్థముగా ఆరాధించువారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కాలం వచ్చే ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఎలాంటి ఆరాధన చేయాలి? యథార్థముగా ఆరాధించాలి.
యథార్థంగా ఆరాధించాలంటే 2 పనులు మన హృదయంలో జరగాలి, ఇక్కడ జరగాలి. ఒకటి ఏం జరగాలి? సత్యంతో ఆరాధించడం కూడా ఉండాలి, ఇంకా ఆత్మతోనూ. ఇక్కడ మీరు మళ్ళీ ఒక విషయం గమనించాలి. ఆత్మ అంటే మళ్ళీ 2 ఆత్మలు కనబడతాయి. ఒకటి నీ ఆత్మ, రెండవది పరిశుద్ధాత్మ. సాతాను ఆత్మ ఇంకొకటి ఉంది, దాన్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అది దేవుని ఆరాధించడానికి పనికిరాదు. ఆ చెడ్డ ఆత్మ దేవుని ఆరాధించడానికి పనికిరాదు, కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అయితే ఇప్పుడు మనం ఆరాధించాలి అంటే మన ఆత్మ దేవుని ఆత్మ. అయితే 2 ఆత్మలని లేదు, ఆత్మలతోనూ సత్యముతోనూ అని లేదు. సత్యం అంటే ఒకటే, ఎందుకంటే యేసయ్య నేనే మార్గం సత్యం జీవం అన్నాడు కాబట్టి ఆయన ఏకైక దేవుడు, కాబట్టి ఒక్కటే. కాబట్టి సత్యముతోను అంటే సింగులర్, సరిపోయింది. ఆత్మతోను ఇక్కడ కూడా సింగులర్ అంటున్నాడు, ఒకటే ఆత్మ అన్నట్టుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆత్మలు అని లేవు, ఎందుకంటే నీ ఆత్మ పరిశుద్ధాత్మ వేరువేరుగా ఆరాధించడం కాదు, 2 ఏకమై ఒక ఆత్మగా ఏకాత్మగా ఉండి ఆరాధించాలి. అదే ఆరాధన. పెదవులు పలుకుతూ ఉంటాయి, మనసులో ఇంకొక ఆలోచన ఉంటుంది కదా. ఇట్లా చేస్తే ఏ పని మీద మనకు ధ్యాస ఉండదు. ఏదో ఆరాధన ఒక్కటి గురించి మాట్లాడడం లేదు. మనం ఎక్కడైనా కూడా సరైనటువంటి కాన్సన్ట్రేషన్, సరైనటువంటి ధ్యానము లేకుండా ఏ పని తలపెట్టినా ఆ పని జరగదు సక్రమంగా. జరిగినా ఒడిదుడుకులతో జరుగుతుంది, కష్ట నష్టాలతో జరుగుతుంది, పూర్తిగా కూడా మనం అనుకున్న రీతిలో కూడా జరగదు. దానివల్ల మనం ఏదైతే రిజల్ట్ కోరుకుంటామో అది సంపూర్ణంగా మనం పొందుకోలేం. కాబట్టి ఏ పని చేసినా మంచి ధ్యానముతో, ధ్యాసతో, నిండైన ఇంట్రెస్ట్తో చేయాలి అని అంటూ ఉంటాం. ఈ మధ్య మనం ప్రార్థన చేస్తున్నాం, మిగిలిన పనులు కొద్దిగానే ఉన్నాయి సంఘ నిర్మాణ విషయంలో అని. కానీ ఏం ప్రార్థన చేస్తున్నామో మీరు గమనిస్తే, మొదట ఏ ఇష్టంతో చేస్తూ ఉన్నామో చివరి ఆ ముగింపు వరకు కూడా అదే ఇష్టముతో, అదే బాధ్యతతో, అదే స్కిల్స్తో చేయగలిగేలా వర్కర్స్ని మాకు అనుగ్రహించుతండి. అలా చేయగలిగే ఇంట్రెస్ట్ చాలా రోజులు అయ్యేసరికి కొంత విసుగుదల వచ్చిందేమో, అవన్నీ ఉండకూడదు. మళ్ళీ అదే ఇష్టం, మొదట ఎటువంటి ఇష్టంతో ప్రారంభంలో ఉన్నామో చివరి దాకా అదే ఇష్టంతో ముగించాలి అని. అలాగే ఈ ఆరాధనలో కూడాను, ఇతర పనుల్లో కూడాను ఒక యథార్థత అవసరం. యథార్థత లేకుండా కష్టం. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మలతో అనడంలో, ఆత్మతో. మరి నీ ఆత్మ, మరి నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీవు ఖచ్చితంగా విశ్వాసివి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఇద్దరు కూడా వేరువేరుగా ఆరాధిస్తే కుదరదు. ఇద్దరు ఏకత్వము కలిగి ఏకాత్మగా మారిపోయే దేవుని ఆరాధించాలి. ఒక పక్క ఆత్మతో అంటే నీ వద్ద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏకత్వము కలిగి ఆరాధించే ఒక ఆత్మగా మారిపోవాలి. అది నిజమైన యథార్థమైన ఆరాధన. ఇంకొకటి సత్యముతోనూ, లోకరీతిగా నిజమైన స్వభావముతోనూ అని అర్థం తీసుకోవచ్చు. పరలోక రీతిగా సత్యం అంటే మనకు ఒకటే గుర్తు, నేనే మార్గం సత్యం జీవం అన్నటువంటి యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. కాబట్టి ఇది యథార్థమైనటువంటి ఆరాధన. ఈ యథార్థమైనటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యథార్థమైనటువంటి ఆరాధన. చాలామంది వర్షిప్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఊగిపోతూ ఉంటారు, కొంతమంది తూగిపోతూ ఉంటారు. ఏది తప్పు ఏది ఒప్పు అనడం నా బాధ్యత కాదు, అది నాకు సంబంధించిన విషయం కాదు. కానీ నేను మీతో చెప్పడం మాట ఏంటంటే, ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి. అప్పుడే ఆరాధనకు ఒక పవర్, అది ఏదైతే ఉందో అది మనం ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి యథార్థంగా ఆరాధించే వాళ్ళు 2 విషయాలు గుర్తు చేయాలి. ఒకటేంటి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మళ్ళీ ఆత్మతో ఆరాధించడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క, నీ ఆత్మ ఒక పక్క. నీ ఆత్మ ఏమో లోకాన్ని కోరుకుంటూ ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ కాబట్టి మంచిని శ్రేష్టమైన వాటిని కోరుకుంటూ ఉంటాడు. ఈ 2 కూడా ఏకీభవించాలి, ఒక ఆత్మగా మారిపోయి ఆరాధించాలి. మరి ఈ ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఆరాధన చాలా శక్తివంతమైనటువంటి ఆరాధన అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి, అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి, కానీ మరి చాలా చోట్ల నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలతోనూ అంటాడు. అవి మీరు కొలసీ పత్రిక 3:16 ఒకసారి చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే చిన్న మాట, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. ఈ రోజుల్లో సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇంకేమిస్తున్నారు? కీర్తనలు, కొత్త కీర్తనలు కట్టి పాడుతూ ఉన్నారు. ఇవన్నీ మంచివే, కాదనడం లేదు. కానీ కొన్ని సంఘాలకు వెళ్తే కీర్తన వినపడదు, ఓన్లీ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటారు. ముందు దానికి ఎక్కువ పెడతారు సౌండ్. ఏం పాడుతున్నారో, ఏ విధమైన పదాలు ఉపయోగిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోతాం. కొన్ని సంఘాలలో వాటికి ఎక్కువ ప్రాధాన్యత, కొత్తవి కనిపెడుతూ కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అవి తప్పని నేను అనడం లేదు. కానీ
వాటితో కూడా ప్రభువును మహిమపరచాలి. వీటన్నిటితో పాటు ఈ వస్తువులు ఉపయోగించాలి, ఈ మానసిక స్థితిని ఉపయోగించాలి. వీటన్నిటితో పాటు ఏమంటున్నాడు మీరు గమనిస్తే, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గుర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నిండింపనీయుడి అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి సంగీతాలు ఉపయోగించడం తప్పు కాదు, మంచి కీర్తనలు పాడడం తప్పు కాదు. కానీ అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విధానంలో నడిపింపులో జరిగించబడాలి. అది ఆరాధన. అది ఆరాధన అంటే ఈ ఆరాధన, ఈ కీర్తనలు పాడటం, ఈ బూర్రలు ఊదటం, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ఉపయోగించడం దేవుడు ఎక్కడ కూడా తప్పని చెప్పలా. ఇంకా ఎక్కువగా వాటిని ప్రోత్సహించినాడు. అయితే ప్రతి దాని విషయంలో కూడా తను మహిమపరచబడ్డాను దేవుడు కోరక. మరి ఏమిటయ్యా, మరి ఇంత ఘనంగా, ఇంత గొప్పగా, మరి అన్ని రకాలుగా దేవుని యొక్క కృపను బట్టి మనం ఆరాధనలో ఉండిపోతే, ఆరాధన చేస్తూ ఉంటే మనకేం ఒరుగుద్ది, మనకేం జరుగుద్ది? నిజంగా ఆరాధన అంటే ఏమిటి, అది అంత శక్తి కలిగినదా అనే మాటకు నేను 2 ఇష్యూస్ మీకు నేను ఇక పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపించాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది మీరు గమనించినట్లయితే, మరి యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, యెహోషువ 6వ అధ్యాయంలో మీరు చూస్తే, ఇక్కడ ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని ముట్టడి చేసి పట్టుకోవటానికి గురించినటువంటి సందర్భం ఇది. యెరికో పట్టణాన్ని ఆక్రమించుకొని యెరికో పట్టణానిపై విజయం సాధించేటువంటి ఒక మంచి సందర్భాన్ని ఇక్కడ రాయించడం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గమనిస్తే 6వ అధ్యాయంలో మీరు చక్కగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యెరికో పట్టణాన్ని పట్టుకోవటానికి మీరు అంతకు ముందుగిన చూస్తే పెద్ద యుద్ధమే జరుగుద్ది అన్నటువంటి ఒక తలంపు. ఎందుకంటే యెరికో పట్టణం యొక్క ప్రాకారములు, చుట్టూ కట్టినటువంటి గోడలు చాలా బలమైనవి, చాలా విశాలమైనటువంటివి. ఆ బండరాళ్ళు చాలా చాలా పెద్దవి. మరి అవన్నీ తోసుకొని, అవన్నీ పడగొట్టి, అవన్నీ కూలగొట్టి లోపలికి వెళ్ళి శత్రువును పట్టుకోవాలి. మన ఇశ్రాయేలీయులు, మన దేవుని బిడ్డలు అంటే మన ముందు కూడా యెరికో లాంటి సమస్యలు అనేకం ఉంటాయి. ఈ రోజుల్లో కరోనా ఒక యెరికో సమస్య. దాని ప్రాకారములు కూల్చాలి, దాని యొక్క మూలాలు కదిలించాలి, దాన్ని పూర్తిగా స్మాష్ అవుట్, నశింప చేయాలి. ఇది ఒక పద్ధతి, ఒక ప్రాజెక్ట్ మనకి ఇవ్వబడింది. ఏం చేయాలి, ఎలా చేస్తే ఇది చేయగలుగుతాం, ఆ రిజల్ట్ పొందుకోగలుగుతామంటే, ఇక్కడ ఇశ్రాయేలీల విషయంలో యెహోషువను ఒక లీడర్గా, ఒక నాయకుడిగా నిలబెట్టి ప్రభువు కృపలో మంచి మంచి పద్ధతులు నేర్పిస్తున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మీరు గమనించినట్లయితే ఇది 7 రోజుల ప్రాజెక్ట్, 7 days. అయితే ఈ 7 రోజుల్లో మీరు గమనించినట్లయితే 6 రోజులు ఇశ్రాయేలీయులంతా కూడా హ్యాపీగా ఏం చేస్తారో మీరు చూస్తే, ప్రతిదినము కూడా ఆ యొక్క ప్రాకారము చుట్టూ ఒక రౌండ్ వేసి రావాలి. ఏం చేయాలి, రౌండ్ వేసి రావాలి. మీరు గమనిస్తే అక్కడంతా కూడా ఉంది చూడండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి, యుద్ధానికేమో సిద్ధపడమన్నాడు. కానీ యుద్ధానికి ఏం తీసుకెళ్ళాలి? మనం సహజంగా యుద్ధం అంటే ఏం తీసుకెళ్తాం? కత్తులు, కటార్లు, ఈటెలు, బరిసెలు కదా, ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటాం. నిజమే, ఈ రోజుల్లో ఇంకా గన్స్, గ్రనేడ్స్ కదా, ఏవేవో తీసుకెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ 3వ వచనంలో అంటాడు 6వ అధ్యాయంలో, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను, అలాగూ 6 దినములు చేయించు రావలెను. 7 యాజకులు పుట్టేల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, స్తుతి ఆరాధన కూడా ఇక్కడ నేను గమనిస్తా ఉన్నాను. దేవుని స్తుతించి ఆరాధించే పద్ధతిలో ఒక భాగంగా నేను దాన్ని గమనిస్తూ ఉన్నాను. మీరేమి చేయవద్దు, 6 రోజులు ప్రతిరోజు ఒక్కొక్కసారి చొప్పున ఆ ప్రాకారం చుట్టూ తిరగండి. 7వ రోజు 7 మార్లు తిరగాలి. 7 మార్లు తిరగటానికి ముందు ఏం చేయాలంటే, వాళ్ళ ముందు ఎవరు నడుస్తున్నారు? పాస్టర్స్, యాజకులు నడుస్తూ ఉన్నారు. 7 యాజకులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బూరలు ఊదుతూ, ఎప్పుడు ఊదుతామండి బూరలు? విజయం పొందుకున్నప్పుడు. ఎప్పుడు ఆ సంతోషం వస్తుందండి అంటే, విక్టరీ, విజయం సాధించినప్పుడు వచ్చేటువంటిది. ఈ బూరలు ఊదుతూ ఏం చేయాలట? చుట్టూ తిరగాల్చుండగా యాజకులు బూరలు ఊదవలను. మానక కొమ్మలతో వారు ధ్వని చేయుచుండగా మీరు ఆ బూరధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయడం అంటే పిచ్చి కేకలు వేయమని వింటాడా కదా? ఇప్పుడు మనందరికీ తెలుసు, మనకి ఏదైనా ఇబ్బంది రాగానే యేసు రక్తమే చేయమని కేకలేస్తాం కదా. ప్రభు నామం స్తుతించబడును గాక అని కేకలేస్తాం కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, అవి పిచ్చి కేకలు కాదు, స్తుతించిన కేకలు, ఆరాధించినటువంటి కేకలు.
దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వాడబడ్డ కేకలు. అట్టి వాటి చేత వాళ్ళు ఏం పొందుకున్నారంటే చక్కటి విజయాన్ని చాలా సునాయాసంగా, ఎక్కువ శ్రమ లేకుండా పొందుకున్న విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో నీ ముందు కూడా యెరికో పట్టణం లాంటి శాపగ్రస్తమైనటువంటి పాపము, శాపగ్రస్తమైనటువంటి సిచ్యువేషను నీ దగ్గర ఉంది, నీ ఎదురుగా ఉంది. దాని నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. మంచిది, ప్రార్థన ఎప్పుడో ఒక రోజు నీకు మార్గాన్ని తెరుస్తుంది. ఇంకా సులువుగా మార్గం తెరవబడాలి, ఆ యెరికో పట్టణపు ప్రాకారములు కూల్చివేయబడాలి అంటే నీవు ఆ ప్రార్థనగా కాస్త రుచికరమైనటువంటి ఆరాధనని, రుచికరమైనటువంటి స్థుతిని కలిపి చూడు. స్తుతించి ఆరాధించు, దేవుని ఘనపరచు. ఆటోమేటిక్గా యెరికో గోడలు కూల్చబడినట్టుగానే నీ ముందున్నటువంటి సమస్య పీసెస్ అయిపోద్ది. ఏదో 2గా విడిపోద్ది, 3గా విడిపోద్ది అని నేను అనను. ఎన్ని పీసెస్ అయిపోద్దో అది దేవునికి నీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఆ అనుభవం అనేది నీకు దేవునికి మధ్య జరిగేది కాబట్టి నువ్వే చెప్పాలి లెక్కగట్టి. ఇట్లా పోయిందన్న దూదిలాగా సమస్య అని నువ్వే చెప్పగలుగుతావు సాక్ష్యం. ఎలా అంటే దేవుని స్తుతించడం, ఆరాధించడం చేయటం. ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి అంటే ఇక్కడంటే కాపరి సహాయం. ఎక్కడైనా కాపరి సహాయం అవసరం. కాపరులు లేకుండా ప్రభు అంత ఈజీగా తన సేవకులకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏది చేయడు. తన నోటి మాటలు స్థిరపరచాలన్నా కాపరికి తెలియకుండా ఏది చేయను అంటాడు. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే 7 యాజకులు బుర్రలూతూ ఉంటే, ఆ ప్రజలందరూ కేకలు వేస్తూ ఉంటే 7వ దినమున ప్రాకారములు కూల్చివేయబడ్డాన్ని మనం అక్కడ గమనిస్తున్నాం. ఊరికే ఏదో మానవ మాత్రంగా 9 ఇంచ్ గోడలు 4 ఇంచ్ గోడలు కాదండి అవి. చాలా చాలా పగడ్బందీగా కట్టినటువంటి ప్రాకారములు అవి, పట్టణపు గోడలు అవి. వాటిని దేవుడు అంత సులువుగా సునాయాసంగా కూల్చివేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో చూస్తే మీరు అక్కడ గమనించండి. 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఏం జరిగిందంటే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు, మామూలుగా కేకలు కాదు ఆరాధనలో. అంటే ఏదో పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చేసి ఏదో తూగిపోతాం ఆర్భాటము, ప్రభువును మహిమపరిచేటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి మాట, సిచ్యువేషన్, స్థితి మనం కలిగి ఉంటాం. ఆరాధించడం అంటే ప్రభువును మహిమపరిచేటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. ఆ తలంపును, ఆ ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆర్భాటంతో కేకలు వేయగా ఏం జరిగిందంటే చూడండి, ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని ఎట్లా కూల్చాలో, ఎన్ని డైనమైట్లు పెట్టాలో, ఎన్ని ఫిరంగులతో ఆ గోడలను కొట్టాలో, ఎంతమంది సైన్యం చచ్చిపోద్దో, ఎన్ని రకాలైనటువంటి నష్టం జరుగుద్దో, కష్టం జరుగుద్దో మరి అవన్నీ ఊహించాడో లేదో యెహోషువ. ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క ఆజ్ఞను పాటించి అతి సులువుగా, అతి సునాయాసంగా ఆర్భాటంగా కేకలు వేయటం, ఆ బూరలు ఊదటం, ఇవన్నీ కూడా స్తుతికి, ఆరాధనకి గుర్తులుగా నేను భావిస్తూ ఉన్నాను. నీ కష్టం ఎంత పెద్దదైతే అంత గొప్పగా దేవుని స్తుతించి ఆరాధించు. కష్టం అంత సులువుగా నీ నుంచి దూరపరచబడతా ఉంటుంది. ప్రార్థన కూడా మంచి ఆయుధం. ప్రార్థన వద్దని నేను చెప్పటంలా. ప్రార్థన, స్తుతి, ఆరాధన రకరకాలైనటువంటి మంచి ఆయుధాలను మనకిచ్చాడు క్రైస్తవులుగా దేవుడు. వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటే అంత సులువుగా మన కష్టాల నుంచి, మన కన్నీళ్ళ నుంచి, మన ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతూ ఉంటాం. ప్రార్థించడం ఒక్కటే ఆయుధం కాదు, ప్రభువును మహిమపరచడం కూడా భయంకరమైన బలమైన ఆయుధం. అది ఆ మహిమపరచడంలో ఆరాధన ఒక భాగం, ఒక పార్ట్. ఇది మీరు గమనించుకోవాలి. కాబట్టి స్తుతించండి, ఆరాధించండి. కొన్నిసార్లు నేను చెప్తా ఉంటాను, ఒక 2-3 సార్లు ఆ సమస్య గురించి ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇది తొలగిపోయినందుకు నీకు వందనాలు దేవా అని స్తుతి చెల్లించడం మొదలెట్టండి అంటాను. దేవుడే డైలమాలో పడిపోవాలి, చక్కగా నీ పని జరిగించాలని చెప్తూ ఉంటాను చాలామందికి. అవును, సత్యమది. దేవుడు అనుగ్రహం కలిగించినటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తే ఎంత దయ చూపిస్తాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత కరుణగల దేవుడు, ఎంత శాంతి దూతనో మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అది ప్రేమించిన వారికే తెలుస్తుంది అవతల వారి యొక్క మనసులో ఏముందని. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఆ ప్రాకారంలో కూలిపోయి ఈ ప్రజలందరూ కూడా ఎక్కి వెళ్ళిపోయి ఆ పట్టణాన్ని పట్టుకున్నారు, ఆ సమస్యను పట్టుకున్నారు. దాన్ని మరి ఏం చేస్తారో మీరు చూస్తే 22వ వచనంలో మీరు చూడండి. 22వ వచనంలో అక్కడే అయితే యెహోషువ అంతా కూడా చూసుకొని, అక్కడ జరిగినటువంటి చూసుకొని 21 చివర చూడండి. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత హతము చేసిరి. ప్రాకారం గిన కూల్చబడక ఉంటే ఆ ప్రజలందరూ వీళ్ళకి దొరికేవాళ్ళు కానీ కాదు. ఆ ప్రాకారం కూల్చబడింది కాబట్టి ఆ ప్రజలందరూ వీరి చేతికి అప్పగించబడ్డారు. కాబట్టి వారు కత్తి వాత చేత ప్రతి ఒక్కరిని కూడా హతం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శత్రువు అనేవాడు మిగలకుండా వాళ్ళను ఆదరించినటువంటి, వాళ్లకు సహాయం చేసినటువంటి ఒక్క వేశ్య గృహమును తప్ప మిగతా పట్టణంలోని ప్రజలందరినీ కూడా వారు కత్తివాత హతం చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం.
ఆ వేశ్య ఎవరు? రాహాబు. దైవజనులకు, దేవుని బిడ్డలకు తన యొక్క క్రిటికల్ పరిస్థితిని అంతటిని పక్కన పెట్టి తనకి ఏదైనా హాని జరుగుద్దేమో, తన దేశ ప్రజలు, తన దేశ సైన్యము, తన దేశ రాజు తనకేమైనా ఇబ్బంది పెడతానేమో అన్న ఆలోచన లేకుండా ఎంతో గొప్పగా ప్రేమించి వారికి సహాయం చేసింది కదా. ఆ సేవకులకు సహాయం చేసి, ఆ సైనికులకు సహాయం వేగు చూడ వెళ్ళినటువంటి వారికి యెహోషువ పంపించినటువంటి ఆ సైనికులు లేదా వేగు చూడ వెళ్ళినటువంటి వారికి సహాయం చేసింది. కాబట్టి ఆ ఒక్క కుటుంబం రక్షించబడ్డాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఆ ప్రాకారం కూల్చబడి, అది కారణం ఏమిటంటే వారు స్తుతించారు, ఆరాధించారు, గొప్పగా ఆర్భాటంతో ఆరాధించినారు. కాబట్టి ప్రాకారం కూల్చివేయబడ్డది. వారు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. వారి శత్రు సమూహాన్ని అంతా కత్తివాత హతము చేసినారు. మరొక్కసారి మీరు చూస్తే 24వ వచనంలో సమస్తమును అగ్ని చేత కాల్చివేసరి. ఒట్టిగా మానవాళి, ఆ మనుషులు లేదా ఆ స్త్రీ పురుషులు, ఆ గొర్రెలు గోదాములను అయితే వాళ్ళు కత్తివాత హతం చేసినారు. మిగతా ఆస్తులను, మిగతా పంటలు, లేకపోతే ఇళ్ళు, వీటన్నిటిని ఏం చేసినారో సమస్తాన్ని కూడా అగ్ని చేత కాల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీకున్నటువంటి సమస్య ఒక ఎరికో పట్టణం అయితే ఇప్పుడే నువ్వు దేవుణ్ణి ఆర్భాటంగా స్తుతించు, ఆరాధించు. దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. ప్రభువా తొలగించినందుకు నీకు వందనాలు, నువ్వు సహాయం చేసినందుకు వందనాలు అని చెప్పి ఆర్భాటముతో కేకలు వేయి. ఒక యాజకుల సహాయం తీసుకో, వారు బూరలు ఊదుతారు, వారికి నీకు సహాయం అందుతుంది, నువ్వు వారికి సహాయంగా ఉంటావు. అలాగూ వారు చేసినటువంటి పని విధానాన్ని బట్టి ఎరికో పట్టణపు గోడలు కూల్చివేయబడినట్టుగా నీ సమస్య గోడలు కూల్చివేయబడతాయి. నువ్వు నీ శత్రువును పట్టుకోగలుగుతావు, నీ సాతానును పట్టుకోగలుగుతావు, కత్తివాత దానిని హతము చేయగలుగుతావు, దాన్ని అగ్నితో కాల్చివేయగలుగుతావు. అంతటి గొప్ప అవకాశము, మార్గం నీకు తెరవబడాలి అంటే ప్రాకారంలో కూల్చివేయబడాలి. ప్రాకారంలో కూల్చివేయబడాలంటే సత్యమైన ఆరాధన, నిజమైనటువంటి ఆరాధనా స్తుతి నువ్వు జరిగించాలి. ఇదొక్కటే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో మీరు చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మీరు చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మీరు చూస్తే స్తుతించడం, ఆరాధించడం ఎంత శక్తివంతమైనవో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మీరు చూసినట్లయితే 24, 25 వచనాల్లో అతడు అతి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. ఎవరినండి? పౌలు, శీలను. ఈ పౌలు, శీలను అరెస్ట్ చేసేసి జైల్లో వేశారు. ఈ జైల్లో వేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మీకు తెలియజెప్పబడుతోంది. వారు చెరసాలలోనికి త్రోసివేయబడ్డారు. వాళ్ళ కాళ్లకు బండ వేసి పారిపోకుండా గొలుసులతో కట్టేసినట్టుగా కడతారు కదా ఈ రోజుల్లో. అప్పట్లో ఒక బండను కూడా కట్టేవాళ్ళు. ఎందుకంటే బలమైన వాళ్ళుగా ఉండేవాళ్ళేమో తాళ్ళైతే తెంచుకుంటారనేమో బండలు కూడా కట్టేవాళ్ళు. ఈ విధంగా వారు పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలయు ఎవరైతే బంధించబడ్డారో, ఎవరైతే రేపటి దినం గురించి భయం కలిగి ఉండాలో, నిద్ర పట్టగా కొట్టుమిట్టాడుతూ నీకు సమస్య వస్తే అంతే కదా, ఇంక నిద్ర పట్టదు. ఏం చేయాలా కదా. రాత్రి మహాగా ఆ వేదనతో, దుఃఖంతో నిద్రపోకుండా ఆలోచన చేస్తూ ఉంటావు. నువ్వు, నేను, అందరం అట్లాగే ఉంటాం. పౌలు శీలలు మాత్రం ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలు, నిజమైన విశ్వాసులు, అనేకులకు ఆదర్శంగా నిలబడ్డటువంటి ప్రభు దాసులు, క్రీస్తు దాసులు అనేటువంటి పౌలు శీలలు ఏం చేస్తున్నారు? చెరసాల్లో వేయబడ్డారు, బండగట్టబడింది, బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుద్దో తెలియదు. రేపటి గురించినటువంటి భయము భయంగా ఉంటుంది. ఉరిదిస్తారో, కొరడాలతో కొట్టిస్తారో, అవమానిస్తారో, ఉమ్మివేస్తారో. యేసు ప్రభువునే అలాగ చేసిన వారికి ఈ పౌలు శీలలు కానీ, నిన్ను నన్ను కానీ ఇబ్బంది పెట్టడం కానీ, మొహాన ఉమ్మేయటం కానీ, నిందలు వేయటం కానీ, ఇంకేదన్నా ఇరుకులో ఇబ్బందులు తోసివేయటం కానీ పెద్ద లక్ష్యం కాదు. అయితే మనం మానవ మాత్రం కాబట్టి కొద్ది రోజులు బాధపడతాం. పౌలు శీలలు ఏం బాధపడినట్టుగా మనకు తెలియదు. ఇక్కడ ఏం చేస్తున్నారంట? వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థించచ్చు. ఈ ప్రార్థనకు ఏమి కలుపుతున్నారండి అమ్మ? ఈ ప్రార్థనకు ఏం కలుపుతున్నారు? కీర్తనలు, అంటే స్తుతి, ఆరాధన. వారు ప్రార్థిస్తూ ఉన్నారు వారి కష్టాన్ని బట్టి. ఆ కష్టంలో, ఆ ప్రార్థనలో ఏం కలుపుతున్నారంట? ఎసెన్స్, గాఢత, కాన్సన్ట్రేషన్ పెరిగేటట్టుగా, శక్తి పెరిగేటట్టుగా స్తుతిని, ఆరాధనను దాన్ని కలుపుతున్నారు. కీర్తనలు పాడుతూ ఉన్నారు. కీర్తనలు పాడటం అంటే స్తుతించడం, ఆరాధించడమేనే, ఇంకేం లేదు దాంట్లో. కాబట్టి ఈ పౌలు శీలలు స్తుతించి ఆరాధిస్తూ ఉంటే తోటి ఖైదీలు వినుచుడు. ఎవరికి స్తుతి ఆరాధన చేస్తున్నారండి? ప్రభువుకు చేస్తూ ఉన్నారు. ఎవరు వింటున్నారండి? తోటి ఖైదీలు వింటూ ఉన్నారు కదా. కొన్నిసార్లు మనకు కూడా కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు
మనకంటే కింది వాళ్ళు వచ్చి ఎవరన్నా కొంచెం మాట సహాయం చేయకపోతే వీడికే సరిగా లేదు, వీడొచ్చి నాకు చెప్పటం అనుకుంటుంటాం కదా. ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని ఎందుకు వాడుకుంటాడో దేవుడు చెప్పలేమండి, చెప్పలేము. చాలాసార్లు చెప్పాను మీకు. మీ కుటుంబంలో మీ పిల్లలు కూడా కొన్నిసార్లు ప్రభు చేత ప్రేరేపించబడి మీకు సలహాలు ఇవ్వవచ్చు. తోసివేయటానికి వీలు లేదు. మీరు గమనిస్తే ఖైదీలు విరుచుండ్రి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. దయచేసి మీరు గమనించండి, పౌలు సీలు లాంటి వాళ్ళమే మనం కూడా. వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అనేది ఏం లేదు. ప్రభు దృష్టిలో అందరం ప్రభు బిడ్డలమే. వాళ్ళకు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నువ్వు కూడా అటువంటి కష్టంతోనే అటువంటి ఇబ్బందితోనే ఉండి ఉండవచ్చు. ఆనాడు యెరికో పట్టణాన్ని ఆక్రమించుకోవటానికి, స్వాధీనం చేసుకోవడానికి యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు నడిపించబడి ఆ యొక్క స్తుతి ఆరాధన ద్వారా ప్రాకారాలు కూల్చివేయబడగానే ఆ పట్టణాన్ని పట్టుకొని శత్రు సైన్యమునంతటిని కూడా కత్తివేట హతము చేసి ఆ మిగిలినటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా అగ్నిచేత కాల్చివేసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగానే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అంటే ఇప్పుడు తరాల్లో కూడా పౌలు శీల లాంటి నీవు నేను అనుకుందాం, ఏం పర్వాలేదు. అది అత్యాశ దురాశ కాదు. వాళ్ళకు మనం పోల్చుకోవడం ఏంటి, అందరం ప్రభు బిడ్డలమే. అటువంటి కష్టమే నీకు వస్తుందని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. వాళ్ళు ఆ రోజు పొందుకున్నటువంటి ఇబ్బందిని నువ్వు పొందుకుంటూ ఉండవచ్చు. నువ్వు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, దుఃఖపడుతూ చేతులు నలుపుకుంటూ ముక్కు మూసుకొని మూల కూర్చొని ఏమిటిదని కృంగిపోవటం కాదట. అంత కష్ట పరిస్థితుల్లో కూడా పౌలు శీలలు చేసినటువంటి పని ఏమిటంటే దేవునిని ప్రార్థించినారు. ఈ దేవుణ్ణి ఒట్టిగా ప్రార్థించలేదు, దానికి ఇంకొకటి తీసుకొని వచ్చి కలిపినారు, బలం పెంచుకున్నారు. ఏమిటా కలపడం? కీర్తనలు పాడొచ్చు. దాన్ని నేనేమని చెప్తున్నానంటే, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అంటూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ ప్రార్థనా ఫలాన్ని ఇంకా బలాన్ని పెంచుకుంటూ గొప్ప దీవెనను పొందుకున్నట్టుగా ఈ యొక్క సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కీర్తనలు పాడుతూ ప్రార్థించడం ద్వారా ఏమేమి జరిగిందంటే 4 భాగాలుగా మనం దాన్ని విడగొట్టుకోవచ్చు. మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది ఏమిటంటే, అప్పుడు అకస్మాత్తుగా అంటే నీకు తెలియదన్నమాట, చెప్పొచ్చిన మాట కాదు అది, చెప్పొచ్చిన భూకంపం కాదు అది. అకస్మాత్తుగా ఏం కలిగిందండి? సాతాను యొక్క పునాదులు కదిలించబడ్డాయి. భూకంపం కలిగితే ఏముంటుందండి? ఏం కదులుతాయి? పునాదులు కదులుతాయి. మొత్తం షేక్ అయిపోతూ ఉంటుంది కదా. భూమి కంపించడం మొదలు పెడితే పునాదులు కదులుతాయి. అందుకే ఎప్పుడు కూలుతాయో గోడలని ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి పరిగెడతారు. ఇంట్లో ఎవడు కూర్చోడు, చెట్ల కింద ఎవడు కూర్చోడు. కారణం ఏంటంటే పునాదులు కదిలించబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు శీలలో ఫేస్ చేస్తున్నటువంటి ఒక కష్టకరమైనటువంటి పరిస్థితిని, ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని లేదా ఒక అనారోగ్యాన్ని నువ్వు ఫేస్ చేస్తూ ఉండవచ్చు. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని ప్రార్థించు. ఆ ప్రార్థన కాస్త స్తుతి ఆరాధన అనేది కలుపు. దానివల్ల ఏం జరుగుద్దంటే, సాతాను ఏ చీకటి ప్రభావం వల్ల అవి ఏర్పడ్డాయో ఆ చీకటి ప్రభావం యొక్క పునాదులు కదిలించబడతాయి. భూకంపం పుట్టిస్తాడు దేవుడు అక్కడ. సాతానుకు ఏం పుట్టిస్తాడండి? వణుకు పుట్టేస్తాడు, భూకంపం పుట్టేస్తాడు. తర్వాత ఇంకో మాట ఏంటుందో తెలుసా మీకు? భూకంపం కలిగానో చెరసాల పునాదులు ఆదిరేను. అబ్బా, గుండెలు అదిరిపోయినాయి అన్న కదా. ఏదైనా భయం కలిగినప్పుడు, ఏదైనా భీతి కలిగినప్పుడు వణుకొచ్చేసింది చూడండి అంటాం కదా. అట్లాగా ఆ సమస్యకి, ఆ అనారోగ్యానికి ఏదైతే నిన్ను పీడిస్తూ ఉందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉందో, ఏదైతే నిన్ను ఇరకటంలో పడవేసిందో, అది ఏదైనా కానీ, ఎవరి ద్వారా అయినా కానీ, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా సాతాను శక్తులను అనుకుంటే, నువ్వు నమ్మితే వాటినన్నింటినీ ఏం చేస్తాడంటే దేవుడు పునాదులు కదిలేస్తాడు. డోంట్ వరీ, బీ బ్రేవ్. జయము నీదే, ఫిక్స్డ్. ఫైనల్ రిజల్ట్ ఫిక్స్డ్. విజయము నీదే. ప్రాసెస్ మాత్రం పెద్దగా ఉంటుంది. ఆడ కూడా ఏం చేశారండి? యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి మహా గొప్ప శ్రమ వచ్చి చెమటలు గార్చినారా? ఏమన్నా స్తుతించినారా? ఆరాధించినారు అంతే. నువ్వు చేయవలసింది ఏం చేయవలసింది అంతే. ఈ రోజుల్లో ఇంకా ఫెసిలిటీస్ బాగున్నాయి, ఫ్యాన్లు, ఏసీలు కదా, మంచి చల్లటి గాలులు. ఇంకా ఎక్కువగా దేవుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఎన్నో అనుకూలతలు దేవుడు నీకు ఏర్పాటు చేసినాడు ఈ రోజుల్లో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు శీలలు ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా వారికి ఉన్నటువంటి ఆ సమస్య యొక్క పునాదులు కదలటాన్ని, ఆ చెరసాల పునాదులు అదరటాన్ని నువ్వు చూస్తున్నావు. నీ సమస్యలు కూడా అలాగే కదిలించబడతాయి. కదిలించబడటం వల్ల ఏమైపోద్ది? పట్టుకోల్పోతే ఏమైపోద్ది? గోడలు బలహీనపడతాయి. చిన్నపిల్లాడు తోసినా పడిపోతాయి. ఏమవుతుందండి? పునాది సరిగా లేని గోడలకు ఎంత బలం ఉంటుందండి? ఎంత బలం ఉంటుంది? ఉఫ్ఫంటే పడిపోతూ ఉంటాయి. యెరికో పట్టణపు ప్రాకారములను కూల్చిన దేవుడు, ఇక్కడ చెరసాల పునాదులను కదిలించినటువంటి దేవుడు నీ సమస్యను నిలబెడతాడా అండి? నీ ఎదుట పెడతాడంటారా? పెట్టడంటారా? నువ్వు చేయవలసిన పని ఏంటి?
ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన స్తుతించి ఆరాధించాలి. ఆ స్తుతికి ఆరాధనకు చాలా చక్కటి శక్తి ఇచ్చాడు దేవుడు. ఆ శక్తి కలగటానికి మళ్ళీ నీ విశ్వాసమే కారణం, నీలో ఉన్నటువంటి యథార్థ స్థితే కారణం, నీలో ఉన్నటువంటి గొప్ప దేవుని ప్రేమనే కారణం. అవి నిండుగా ఉంటే వాటికి బలం నిండుగా వచ్చి అవి నీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రాకారములు కదిలేను. తర్వాత ఏం జరిగిందండి? వెంటనే ఏం జరిగిందండి? మూడవ విషయము, తలుపులన్నీయో తెరుచుకొనెను. దేవుడు ఎంత గొప్పవాడండి! దేవుడు ఎప్పుడు గొప్పవాడే. ఖైదీలు కూడా వినుచుండిరి. నాకు చాలా సంతోషం వేసింది. నాకు వచ్చే తలంపులు అలాగే ఉంటాయి. వాళ్ళు స్తుతి ఆరాధిస్తూ ఉంటే తోటి ఖైదీలు ఇవాళ వచ్చినారు కొత్తగా, మేము సీనియర్లం కదా, జైళ్ళలో కూడా సీనియారిటీ జూనియర్లు అనేది ఉంటుంది కదా, రూపం చేస్తూ ఉంటారు. నోరు మూసుకొని పండుకోండి, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు మీ పాటలతోని మీ ప్రార్థనలతోని అని అనలా. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు కూడా వినుచుండ్రి. అందుకే అన్ని తలుపులు తెరుచుకున్నాయి. ఒక్క పౌలు శీలలో ఉన్నటువంటి చెరసాల తలుపు ఒక్కటే కాదు. మీరు ఇక్కడ గమనిస్తే ఏమని ఉందండి అక్కడ? ఒకవేళ నీ స్తుతి ఆరాధనలో నేను కూడా వచ్చి పక్కన కూర్చుంటే నా సమస్య కూడా తొలగిపోయింది. విచిత్రమైన పరిస్థితి. ఆయన పని ఆయన చేసుకుని నాకెందుకు నువ్వు పక్కకు పోతే నీ దట్టే నిలబడతాడు. ఎట్లుండాలా సహవాసము? నేను కూడా వచ్చి కాసేపు కూర్చుంటాను నీతో పాటు స్తుతి ఆరాధనలో. ఖైదీలు వినుచుండ్రి. నాకు ఈ మాట తలుచుకున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ప్రభువా ఎంత గొప్పవాడు నాయన. పౌలు శీలలో ఉన్నటువంటి ఆ యొక్క తలుపే తెరవలా ఆ దౌర్భాగ్యులు పాపం మిగిలిన ఖైదీలు విన్నారు. అంతే, వాళ్ళు చేసిన పని ఏంటండి? విన్నారు, తృణీకరించలేదు, అబ్జెక్షన్స్ చెప్పలేదు. చాలా మంది ఈ రోజుల్లో అబ్జెక్షన్ చెప్తా ఉంటారు. మెల్లగా చేసుకో, ఇలా చెప్తారు. ఏదైనప్పటికీ కానీ అభ్యంతరములు రాక మానవు, కానీ అభ్యంతరాలు ఎవరి వల్ల కలిగితే వారికి కఠినమైన తీర్పు శిక్ష ఉంటుందనేది మనకు వాక్యం చెప్తాం. కాబట్టి మీ సమస్య తొలగిపోవాలి అంటే, మీ సమస్యకు పునాదులు కదిలించబడాలి అంటే, మీ యొక్క సమస్య అలా తొలగిపోయి మంచి మార్గం, మంచి తలుపులు తెరవబడాలి అంటే నువ్వు స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ప్రార్థనతో కూడా అన్ని విలువైనవే. అన్ని కూరగాయలు, ఆకుకూరలు మనుషులకు అవసరమే. కానీ దేంట్లో ఏముంటుందో, ఏ విటమిన్ ఉంటుందో దాన్ని బట్టి దాని శ్రేష్టతను ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. వంకాయ మంచిదని బీరకాయని దోశ వేయలేం, బీరకాయ మంచిదని ఏమంటారు పొటాటోని దోశ వేయలేం కదా. మటన్ బాగుంటుందని చికెన్ వద్దుకొని అనుకోలేం, చికెన్ బాగుంటుందని ఫిష్ని వద్దు అనుకోలేం. కాబట్టి రకరకాలైనటువంటివన్నీ కూడా మనకు ఉపయోగకరమై ఉండాలనే దేవుడు వాటిని పెట్టాడు. కాబట్టి స్తుతించి ఆరాధించడం అనేటువంటి మాట ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా శక్తివంతమైనటువంటిది స్తుతించి ఆరాధించడం అంటే. దాన్ని ఉపయోగించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలా ఉపయోగించుకోవాలంటే ఇది దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఎలా ఉపయోగించుకోవాలో నేను కొద్ది మాటల్లో చెప్తారుగా ముగిస్తాను. మీరు గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇంకా ఏమంటున్నాడో, తలుపులు తెరవబడను. ఇంకా ఏమన్నదో చూస్తే అక్కడ తర్వాత వచనంలో 26వ వచనంలో, అందరి బంధకములు పౌలు శీలలవి ఇద్దరివేనా? అందరూ అనే మాట ఎందుకు ఉపయోగించాడు? మీరు గమనించండి, విన్నా చాలు. అందుకే ఖైదీల యొక్క వాళ్ళు ఉన్నటువంటి చెరసాల యొక్క తలుపులు తెరవడమే కాకుండా అందరి బంధకములు అంటే పౌలు శీలల యొక్క బంధకాలే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఖైదీ యొక్క బంధకాలను, పాపపు సంఖ్యలను తుంచివేసింది ఆ యొక్క స్తుతి ఆరాధన. ఆ ప్రభు కృప, ఆ దేవుని శక్తి అక్కడ అందరికీ సహాయకంగా. అందుకనే నువ్వు ఒక్కడివి స్తుతి ఆరాధన చేసి నువ్వు ఒక్కడివి దేవుని బిడ్డగా నిలబడితే నువ్వు ఉన్న ప్రాంతం అంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అని చెప్తాడు దేవుడు. నీ వల్ల నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ఇరుగు పొరుగు వారు దీవించబడతారని చెప్పిన మాటకు అర్థం ఇదేనేమో అనిపిస్తూ ఉంది. మీరు చూడండి, పౌలు శీలలు ఫేస్ చేస్తున్నటువంటి ఆ కష్టాన్ని బట్టి వారు ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు. అట్టి సందర్భంలో ప్రభు వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినాడు. వారి నొక్కరినే కాకుండా దయచేసి మీరు గమనించినట్లయితే ఖైదీలందరూ విన్నందుకు వారు పొందుకున్నటువంటి గొప్ప దీవెన ఏమిటంటే, వారు ఉన్నటువంటి స్థలం యొక్క చెరసాల యొక్క తలుపులు తెరవబడ్డమే కాకుండా వారి బంధకాలు కూడా విడిపించబడ్డాయి. కాబట్టి దయచేసి ఆ పాత రోజుల్లో కథలు చెప్పినప్పుడు కొన్నిసార్లు చివరిలో ఒక మాట అనేవారు, ఇది విన్నవారు కన్నవారు అందరూ దీవించబడతారు. అంటే విన్నవారు చూసిన వారు అందరూ కూడా దీవించబడతారు అనేటువంటి మాట దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధనలో పాలి భాగస్థులుగా నిలబడడం అనేది గొప్ప యోగ్యత, గొప్ప ఆశీర్వాదం. తెలియకుండానే నీ యొక్క పాపపు సంఖ్యలు, నీ బాధల సంఖ్యలు తెంచబడతాయి, ఒక బాధల యొక్క పునాదులు కదిలించబడతాయి. అంత శక్తివంతమైనది ఈ యొక్క స్తుతి ఆరాధన అనేది మనం జ్ఞాపకం చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం.
ఈజీగా తీసుకుని ఏదో ఒక రకమైనటువంటి ఎగతాళిగానో అవహేళనగానో చేస్తూ ఉంటాం. లేదండి, అది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. స్తుతి ఆరాధన అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. ఎరుకో పట్టణపు గోడలు కూల్చడానికే కాదు, ఒక పాపపు సంఖ్యలు లేదా సమస్యల సంఖ్యలు తెంచి వాటి పునాదులు కదిలించి నిన్ను నన్ను ఒక ఫ్రీడంలోనికి, ఒక స్వాతంత్రంలోనికి, ఒక ఆశీర్వాదంలోనికి కూడా తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్, ఈ స్తుతి ఆరాధన అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి మనం ఎలాగా స్తుతి ఆరాధన చేయటం, అది చాలా గొప్పది, అది చాలా మంచిగా చేయాలి, యథార్థంగా చేయాలని చెప్పుకుంటున్నాం. ఇంకా దానికి కొన్ని పదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఈ ఒక్క మాట నేను చూపించి ముగించేస్తాను. మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిని నేను చదువుతాను, వినండి. కాబట్టి మనము ఈ ఆరాధన అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని చాలా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని ఎలా మహిమపరచాలో రాయబడ్డది. అక్కడక్కడ కొన్ని అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం శ్రేయస్కరం. ఈరోజు ఇప్పుడు ఈ సందర్భంలో దీన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎలాంటి ఆరాధన చేయాలి, ఎట్లా చేయాలి అనేక చోట్ల ఉన్నది. అయితే ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కావున మీరు అంటే మనము ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, మొట్టమొదటిగా ఈ స్తుతి ఆరాధన చేయాలంటే నువ్వు ప్రభు అయిన యేసును, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ఆయన. నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా నువ్వు ఎంత స్తుతి ఆరాధన చేసినా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉపయోగపడదు. ఓకే, మేలు జరుగుద్ది, పక్కనున్న వాళ్ళకే మేలు జరిగితే నువ్వు విన్నావు కన్నావు, నీకెందుకు మేలు జరగదు. కానీ దాని శ్రేష్టమైన బలాన్ని నువ్వు ఉపయోగించుకోలేవు. ఎంత బలం దాని ద్వారా నువ్వు పొందుకోలేవు. కాబట్టి కొన్ని పాయింట్స్ నీ విషయంలో నా విషయంలో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. మొట్టమొదటిది, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడవై ఉండాలి. మనం బల్ల తీసుకునేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకుంటాం. ఏంటి? బ్యాప్టిజం తీసుకుని ఉండాలి, అది లోకపరమైనటువంటి ఆచారం. ఇక పరలోకపరమైనటువంటి సిద్ధపాటు అయితే కలిగి ఉండాలి, అప్పుడే నువ్వు బల్లలో వేయగలవు అంటాం కదా. అలాగా నువ్వు స్తుతించి ఆరాధించడానికి కొన్ని పాయింట్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ నిండా ఉన్నాయి అవి. ఈ రోజు ఈ సందర్భంలో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమైనా చూడండి ఒక్కసారి. 6వ వచనం, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా, అంగీకరించిన వారై, ఒప్పుకున్న వారై, సొంత రక్షకుడిగా యేసు ప్రభువును ఒప్పుకున్న వారై, అటువంటి వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తే ఇంకొంచెం పవర్ఫుల్. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుడు సొంత రక్షకుడిని అంగీకరించావు. కాబట్టి ప్రభు కృప ఇంకొంచెం ఎక్కువగా నేను దరిచేర్చుకోవడానికి, దగ్గర కావటానికి ఉపయోగపడతా ఉంటుంది. ప్రభు అంటే ఇష్టం లేకుండా, ప్రభు అంటే పెద్ద ఆలోచన లేకుండా నువ్వెంతో స్తుతి ఆరాధన చేసినా కొంతమేర మేలు కలుగుద్దేమో, కానీ పూర్తి బలం నీవు పుంజుకోలేవు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సొంత రక్షణను అనుభవిస్తూ ఉన్నావో, అలాంటి గమనిక నువ్వు కలిగి ఉన్నావో, ఆ స్తుతి ఆరాధన యొక్క సంపూర్ణ బలాన్ని నువ్వు ఉపయోగించుకోగలుగుతావు. ఏమనుందో చూడండి ఒక్కొక్క పాయింట్. మొట్టమొదటిది ఏంటంటే, ఆయనను అంగీకరించిన వారమై స్తుతి ఆరాధన చేయాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇది సత్యం, ఇది నిజం. ఆయన అంగీకరించకుండా సొంత రక్షకునిగా స్తుతి ఆరాధన చేయటం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయనను అంగీకరించిన విధముగా, ఆయన ఒట్టి అంగీకరించడమే కాదు, ఏదో ఒప్పుకున్నా, అందరూ ఒప్పుకుంటారండి. దయ్యాలు సైతం యేసుప్రభును దేవుడనే అంటాయి. యేసుప్రభు విషయంలో ఏమంటే దేవుడనే అంటాయి. అలా ఉండటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు రక్షించబడ్డావు, నేను ఒప్పుకున్నా, కాదు. ఇంకా తర్వాత మాట ఏంటి? ఆ పదాలు చదువుతారా? చదవండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. మొట్టమొదటిదేమో, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. నువ్వు అంగీకరించావు, వాక్యాన్ని చదవట్లేదు, వాక్యపు లోతు తెలుసుకోవట్లేదు, కాపరి చెప్పింది నీకు అర్థం కావటం లేదు, కాపరి చెప్పింది కూడా ఇంకేదో అనుకుంటూ ఉన్నావు. కాబట్టి వేరు లోపలికి వెళ్ళకపోతే ఆ చెట్టుకున్న బలం ఎంత ఉంటుందండి? చిన్నపాటి గాలివానకు కూడా అది ఏమైపోతుందండి? ఒరిగిపోతుంది, లేదా వాలిపోతుంది, లేదా పూర్తిగా కూలిపోతుంది. అటువంటి వారు స్తుతి ఆరాధన చేయటం వల్ల ఏం ఒరుగుద్దండి? సరైన వేరు లేదు, వాక్య జ్ఞానం లేదు. ఇటువంటి వారు స్తుతించడం వల్ల, ఆరాధించడం వల్ల, నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పూర్తిగా పని జరగదని నేను అంటం లేదు, కానీ సంపూర్ణంగా దాని నుండి వచ్చేటువంటి బలం ఏమిటో దాన్ని పొందుకోలేము. కొద్దిపాటి దొరుకుద్ది కదా. సముద్రపు ఒడ్డుకు పోయి చిప్ప ముక్కలు ఏదో ఏరుకుంటామంటే కుదరదు. బాగా గజఈతగాళ్ళుగా మారిపోయి ఈత నేర్చుకుని ఎక్కడికి వెళ్ళాలి? లోతులకు వెళ్ళాలి. లోతులకు వెళ్తే ఏమొస్తుంది? రిస్క్ పెరుగుద్ది, కరెక్టే. కానీ ఇంకేం దొరుకుద్ది? ముత్యాలు దొరుకుతాయి. నువ్వు ఎంతసేపు పైపైన ఏమంటారు, రాళ్ళు రప్పులు, విరిగిపోయిన గవసిప్పలు, నత్తగుల్లలు ఏరుకుంటా కూర్చుంటే ఎట్లా?
నువ్వు రక్షించబడ్డావు, వేరుపారిన వాడుగా నువ్వు ఉంటే నీ స్తుతి ఆరాధన బలముగా మారి నీకు సహాయంగా నిలబడగలుగుతుంది. ఎలా ఉండాలంటే ప్రభువును సొంత రక్షణగా అంగీకరించిన వారమై ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి? ఏదో అంగీకరించాం, చేతులు దులుపుకున్నాం, ఆదివారం వచ్చాం, వెళ్ళిపోయి కాదు. ఎలా ఉండాలండి? వేరుపారిన వారై. ఎలా వేరుపారిన? క్రీస్తు యేసునందు వేరు కలిగినటువంటి వాళ్ళమై ఆ వేరు లోతుకు వెళ్ళిపోవాలి. అలాంటి వారమై ఇంకా మూడవ మాట ఏమిటుందండి? ఇంటి వలె కట్టబడుతూ. ఇప్పుడు అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి తెలుసు మీకు. ఒక్క రోజులో హాంఫర్ట్ అంటే అయిపోయేది కాదు ఇది. ఎలా ఉండాలండి? విసుగు విరామం లేకుండా సంఘానికి రావటం, కాపరితో మాట్లాడటం, వాక్యాన్ని జ్ఞానాన్ని పెంచుకోవటం, ఇంటిని కట్టుకున్నట్టుగా ఈటుగా పేర్చుకుంటూ ఒకటొక్కటిగా ఎదుగుతూ అద్భుతమైనటువంటి రీతిలో క్రీస్తు గృహంగా నువ్వు మారిపోవాలి. ఈ శరీరము దేవుని ఆలయం అంటామే, మరి నీవు దేవుని ఆలయం అయితే ఎలాగో కట్టబడుచున్నావు ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఒకవేళ క్రీస్తు ఇంటి వలె నువ్వు కట్టబడుతూ ఉంటే నీ స్తుతి ఆరాధన ఎంత శక్తివంతమైనదిగా ఉంటుందంటే చెప్పనలవి కాదు. ఒక అగ్గిపుల్ల గీస్తే వచ్చే వెలుగు వేడి ఎలా ఉంటుందో, నిండు సూర్యుడు మిట్ట మధ్యాహ్నం ఉంటే ఆయన వేడి వెలుతురు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. రెండు అటువంటివి అయినా ఇది మన చిన్నదిగాను అది పెద్దదిగాను ఎలాగుందో, ఒకవేళ నువ్వు దేవుణ్ణి అంగీకరించకపోతే నీ స్తుతి ఆరాధన ఏమాత్రం పనిచేయదు. ఒకవేళ అంగీకరిస్తే అది కొంత మాత్రమే. దాంతోపాటు ఇంకా ఎలా ఉండాలి? దేవునిలో వేరుపారిన వారమై ఉండాలి. నీ స్తుతి ఆరాధన ఫలించాలి. నువ్వు దేవుని యందు భయంతో భక్తితో నిలబడాలి అంటే ఎలా ఉండాలట? మీరు ఇంటి వల్ల కట్టబడుచు. ఇంకా ఏంటట? మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుతూ. ఎలా ఉండాలంట? ఈ స్తుతి ఆరాధన ఇంకా బలంగా నీకు వర్కౌట్ కావాలి అంటే నువ్వు యేసుక్రీస్తును సంరక్షణగా అంగీకరించిన వాడే ఉండాలి. మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఆయన యందు వేరుపారిన వారమై ఇంకొంచెం లోతుగా ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయనతో అనుబంధాన్ని పెంచుకుంటూ, ఆయనతో ప్రేమలు ఇంకా ఎక్కువగా పడిపోతూ ఆ ప్రేమానుబంధాలను ఇంకా స్థిరపరచుకుంటూ ముందుకు వెళ్ళిన వారమై ఉండాలి. అంతేకాదు క్రీస్తుతో కూడా ఇంటిని కట్టుకుంటూ ఆ బంధాన్ని పెంచుకుంటూ పోయినటువంటి వారుగా మనం ఉండాలి. అంతేకాకుండా ఇంకా చివరిది అంటే నాలుగవదిగా ఏంటంటే విశ్వాసమందు స్థిరపరచు. నీకు విశ్వాసం ముందు స్థిరంగా లేదు. చిన్నది వచ్చిందంటే పెద్దగా భయపడిపోతూ ఉంటావు. ఎందుకంటే దేవుని మహిమను నీకు తెలియదు, దేవుని మహిమను జ్ఞాపకం పెట్టుకోలేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమను జ్ఞాపకం పెట్టుకుంటావో సమస్యను చూడవు. సమస్యలో కూడా పౌలు శీలలు కదా ప్రార్థించినట్టుగా అంత పెద్ద సమస్యలో కూడా నువ్వు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటావు. అందుకే మనం లోకమునకు వెరివారం అంటాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్తుతి ఆరాధన ఒక మంచి ఆయుధం వల్ల నీకు పనిచేయాలి అంటే నీవు యేసుప్రభుని రక్షణ పొంది యేసుప్రభు యొక్క రక్షణను అంగీకరించినటువంటి వాడవై ఉండటమే కాకుండా ఆయన యందు వేరుపారిన వాడవై ఉంటూ ఇంటి వల్ల నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ నేర్చుకున్నటువంటి దాని ప్రకారముగా విశ్వాసం నందు స్థిరపరచబడాలి. రోజుకు నీ విశ్వాసం పెరుగుతుంటే మంచిదే. కనీసం ఉన్నంత ఉండి గట్టి పడితే కూడా చాలు. పెరిగితే ఇంకా చాలా మంచిది, బెస్ట్ అది. కానీ ఉన్నది పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకున్నా చాలు. ఈ రెండు చేయము, పలుచబడిపోతూ ఉంటాం సమస్యలు రాగానే. ఇది కూడా తప్పే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా తర్వాత మాట మీరు చూస్తే స్థిరపరచబడుతూ విశ్వాసమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. ఎప్పుడు విస్తరిస్తాం? ఎప్పుడు థ్యాంక్స్ అనేది ఎక్కువగా చెప్తామండి? ఎక్కువ పనులు జరిగినప్పుడు. ఎక్కువ పనులు జరిగితే ఎక్కువసార్లు దేవునికి థ్యాంక్స్ చెప్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ముందు విస్తరించాలి. ఇక్కడనే ఉండకూడదు. ఇంకా ఇంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ఎప్పుడు చెల్లించగలం? ఎక్కువ కార్యాలు జరిగినప్పుడు. ఎక్కువ కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? నువ్వు నిండు మనసుతో దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు, యథార్థముగా దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు నీకు కార్యాలు జరుగుతాయి. ఆయన యందు నిలకడగా ఉన్నప్పుడు, ఆయన యందు వేరుపారిన వాడవై ఉన్నప్పుడు, ఆయన ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయ రీతిలో కట్టుకుంటూ వచ్చిన వాడవై ఉన్నప్పుడు నీకు పనులు గొప్పగా జరుగుతాయి. ఆ కృతజ్ఞతాస్తుతులు యందు విస్తరించచ్చు. చివరి మాట, ఆయన యందుండి నడుచుకొనుడి. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యందుండి నడుచుకోవాలి. ఆయన నుంచి వేరే నడుచుకొని, క్రీస్తు ప్రేమకు వేరే నా నుండి వేరే మీరేమీ సాధించలేరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నా యందుండిన తీగ ఫలిస్తుంది, నా నుంచి వేరుపడ్డ తీగ ఫలించదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఒక దేవునితోనే కాదు, ఏ అనుబంధంలోనైనా వేరే ఉండగోరితే పలచబడిపోతాం. 4 కర్రముక్కలు ఒక కట్టగా కట్టి విరవమంటే చాలా కష్టం. అది విడివిడిగా ఇచ్చి విరవమంటే ఈ ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంఘమైనా, కుటుంబమైనా, ఇంకా ఏదైనా సరే ఐక్యత అనేది లేకపోతే మనం ఆదరించబడము. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
మరి దేవుడు మహా గొప్ప దేవుడు అండి. దేవుని స్తుతించి ఆరాధించడం అంటే ఆయన ప్రేమను గుర్తించండి. ఆయన ఎంత ప్రేమమేడు, కరుణామేడు, జాలి కలిగినటువంటి దేవుడు. అంతేకాదు ఆయన ఎటువంటి క్షమాగుణం కలిగినటువంటి. ఈరోజు ఆయన క్షమాగుణం ఆ లెవెల్లో లేకపోతే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే అందరిలాగానే మనం కూడా పాపంతో నింపబడినటువంటి వారం. మనల్ని క్షమించాడు కాబట్టి దేవుడు ఆయన కృపకు పాత్రలుగా ఈరోజు ఈ పరిశుద్ధ మందిర ఆవరణంలో పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే ప్రయత్నంలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లేకపోతే ఈ యోగ్యత లేదు మనకు. కాబట్టి ఆయన క్షమాగుణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఆయన యొక్క శాంతిని జ్ఞాపకం చేసుకోండి, సమాధానాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఓపికను జ్ఞాపకం చేసుకోండి, ఆయన సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్తుతించి ఆరాధించాలంటే ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణాలు ఏమిటో గమనించి వాటిని జ్ఞాపకం. అంతేకాదండి, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇది అదే అని ఏం లేదండి. ఇక ప్రభు ప్రేమలో పడ్డవాడికి తెలుస్తుంది ఆ విషయం. ఇదైతే గొప్ప చేసి పొగడొచ్చు దేవుణ్ణి, అదైతే కొంచెం చూడాలి అనేది లేదు. ఆయన ఏ విషయంలో చూసుకున్నా కూడా గొప్ప దేవుడే. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించడం ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపాలను ఒప్పుకుందాం. ప్రభు గొప్ప దేవుడు. స్తుతించి ఆరాధించడం ద్వారా వచ్చేటువంటి గొప్ప ఆ మేలును మనం పొందుకుంటాం. ఏదో ఆషామాషిగా స్తుతించండి, ఆరాధించండి, ప్రైజ్ అండ్ వర్షిప్ అని దాన్ని ప్రత్యేకించి చేస్తూ ఉంటారు. నిజమైనటువంటి రీతిలో నమ్ముకున్న దేవుడు, నమ్మకమైన దేవుడు, గొప్పవాడు అనేటువంటి రీతిలో మనం యథార్థంగా ఆరాధన చేయలేకపోతే మనం వ్యర్థమే. కాబట్టి గమనించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలు, రక్షక నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఇదిగో నాయన ఈరోజు స్తుతి ఆరాధన యొక్క శక్తి ఏమిటో తెలుసుకుంటూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎలాగ మేముండి ఆ స్తుతి ఆరాధన చేస్తే అది మాకు మేలుకరమో, అది మాకు గొప్పనటువంటి కార్యాలు చేసి పెడుతుందో మేము గమనిస్తున్నాం. అట్టి స్తుతి ఆరాధన చేయగలిగే మనస్సు మాకు దయచేయండి. మీ రక్షణలో కొనసాగే కృప మాకు దయచేయండి. మేము మీ యందు వేరుపారిన వారమై మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ విశ్వాసంలో స్థిరపరచబడుతూ చెల్లించడంలో విస్తరించచ్చు నీ యందు భయభక్తులతో నడుచుకునే భాగ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా ఆన్లైన్లో పెట్టినటువంటి బిడ్డలందరికీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న స్తుతి ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు, చేయబోతున్నారు వారి కుటుంబాలలో. ఎరుకో పట్టునప్పుడు గోడలు కూల్చి ఆ ప్రకారమునైనా మరి ఇజ్రాయేలులకునైనా మరి పట్టుకిచ్చినట్టుగా, అట్లాగే పౌలు శీలలు ఆ ఖైదీలు ఆ యొక్క బంధకాల నుంచి విడిపించబడ్డట్టుగా ఈ ఆన్లైన్లో ఉంటున్నటువంటి వారు సంఘస్థులందరూ కూడా విడిపించబడి గొప్ప కార్యాల ద్వారా సంతోషించగలిగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి వారిని, కోవిడ్ పాజిటివ్తో బాధపడుతున్నటువంటి వారిని, అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలతో ఉన్నటువంటి వారిని, వివాహం కాని వారిని, అలాగే పిల్లలు లేని వారిని, ఇంకా అనేకమైనటువంటి రీతిలో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వారు, కన్నీరు కారుస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తుతించి ఆరాధించడం ద్వారా వారు అనేకమైనటువంటి మేలుల వైపు మళ్ళగలిగే కృపను వారికి ఇచ్చి వారిని నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని వారికి కావాల్సిన దీవులు దాయిచేయమని, ఘనత మహిమ ప్రభావాలు నీవే పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఆన్లైన్లో ఉన్న వారందరికీ కూడా దేవుని నామంలో మరొకసారి శుభములను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.